నమస్తే. రేవంత్ రెడ్డి 27,000 గవర్నమెంట్ స్కూల్స్‌ని అప్రాక్స్‌గా 4,000కి కుదిస్తా అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎందుకంటే ఓవైపు విద్యార్థులు లేని కారణంగా పాఠశాలలు మూతబెడతారు. కానీ మరోవైపు ప్రభుత్వానికి కొత్త హెలికాప్టర్లు కావాలని కోరుకుంటారు. ప్రజల సమస్యలు నేల మీద ఉన్నాయి. కానీ ప్రభుత్వ ప్రాధాన్యతలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి. గ్రామాల్లో మూతపడుతున్న ప్రభుత్వ స్కూళ్ళు అండ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత, ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అండ్ రైతులకు ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం కలలు హెలికాప్టర్ పైన ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ కలలు మాత్రం హెలికాప్టర్ పైన ఉన్నాయి. సో ప్రజలు బస్సు కోసం ఎదురు చూస్తుంటే పాలకులు మాత్రం హెలికాప్టర్ల కోసం ఎదురు చూస్తున్నారు. డబ్బు లేదు అంటారు, కానీ వీఐపీల కోసం హెలికాప్టర్లు కొనాలని అనుకుంటారు. ప్రజలు అడుగుతున్న సామాన్య సూటి ప్రశ్నలు: మాకు కొత్త పాఠశాలలు కావాలా, కొత్త ఆసుపత్రులు కావాలా, గ్రామీణ రహదారులు కావాలా, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలా, లేదా మీకు హెలికాప్టర్లు కావాలా? ప్రజల కష్టాలు భూమిపై ఉంటే పరిష్కారాలు కూడా భూమిపైనే ఉండాలి కదా. ఆకాశంలో హెలికాప్టర్ గురించి ఎందుకు? ఒక హెలికాప్టర్ కోసం ఖర్చు చేసే డబ్బుతో, అంటే 5 కోట్ల హెలికాప్టర్ని ఖర్చు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఆ డబ్బుతో ఎన్ని స్కూళ్ళు బాగు చేయొచ్చు, ఎన్ని ఆసుపత్రులకు పరికరాలు కొనవచ్చు, ఎన్ని గ్రామాలకు త్రాగునీరు అందించవచ్చు, అండ్ ఎంతమంది యువతకు నైపుణ్య శిక్షలు ఇవ్వచ్చు, అదే యువతకు ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు 5 కోట్ల పైసలతో. సో మనం కడుతున్న పన్నుల రూపంలో డబ్బుపై హక్కు ఎవరిది ఉండాలి? ఇటు మనదుండాలా, లేదా వీఐపీలది, లేకుంటే పాలకులది ఉండాలా? వేల సంఖ్యలో జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్పై చర్చ జరుగుతుంది. పల్లెల్లో ఇంకా మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి. రైతు, కార్మికుడు, మధ్యతరగతి కుటుంబం ఖర్చులతో ఇబ్బంది పడుతుంది. ఇన్ని సమస్యలు ఉంటే ప్రజలు ఆగమాగమైపోతుంటే మీకేమో హెలికాప్టర్లు, 4th సిటీలు, మూసి సుందరీకరణ కావాలని చెప్పి మీరు అంటారు. సో 4th సిటీ గురించి తర్వాత కానీ ముందుగా సిటీ హైదరాబాద్ పైన దృష్టి పెట్టండి. ఎందుకంటే మొన్న రీసెంట్గా పడిన వాన వల్ల సుమారుగా హైదరాబాద్ మొత్తం వాగైపోయింది. ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ కంటే నేలపై నిలిచే పాఠశాలలు ముఖ్యం కాదా ఈ ప్రభుత్వానికి? ప్రభుత్వం హెలికాప్టర్ కొనాలా వద్దా అనేది కాదు అసలు ప్రశ్న. ఇక్కడ ఫస్ట్ ప్రజల అవసరాలన్నీ తీరిపోయాయా? ఇక ప్రతి గ్రామంలో మంచి పాఠశాల ఉందా? ప్రతి ఆసుపత్రిలో డాక్టర్ ఉన్నారా? ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశం ఉందా అనేది ప్రధాన సమస్య ఇప్పుడు. సో ప్రజల కళలు ఇంకా నేల మీద ఉన్నాయి. అయితే ప్రభుత్వ ప్రాధాన్యతలు మాత్రం ఆకాశంలో ఎందుకు ఎగరాలని ప్రజలు అడుగుతున్నారు. పన్ను చెల్లించే ప్రజల డబ్బు ప్రజల జీవితాలను మార్చడానికా, లేక వీఐపీ ప్రయాణాలను సౌకర్యవంతం చేయడానికా అని నిర్ణయించాల్సింది ప్రజలే, అడగాల్సింది కూడా ప్రజలే.